ఏంది ఇంకా గోహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి బక్రీద్‌కి కూడా ఎన్నో వందలాది ఇస్తా ఉన్నాం. మీరు ఇంకా ప్రెస్ మీట్‌లతోనే ఇక్కడ ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుందంటారు ఇక ముందు? మీరు చెప్తున్నది ఖచ్చితంగా నిజము. ఎందుకంటే ఇది ప్రెస్ మీట్లతోనే జరిగిపోతుంది అంటున్నారు. మనకు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం అణచివేస్తున్నది. ఎవరిని అణచివేస్తుంది? చట్టాలను కాపాడమని అడుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని అణచివేస్తుంది. చట్టాలను ఉల్లంఘిస్తూ బహిరంగంగా గోవులను తస్కరిస్తున్న వాళ్ళకి, తర్వాత మేము ఎవరైతే గోరక్షకులు వాటిని కాపాడితే వాటిని కూడా ప్రభుత్వమే దగ్గరుండి గోహంతకులకు ఇస్తున్నప్పుడు, ప్రభుత్వమే ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని మనము ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఒకటి. మీరు అడుగుతున్నది కరెక్టే, మేము చేస్తున్నదంతా కూడా కరెక్టే. అయితే ఇప్పుడు మేము హిందూ సమాజాన్ని అడుగుతున్నాం. అయ్యా మేము విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ చేస్తున్నాం, మాకు తోడు హిందూ సమాజం రావాలి. ఈరోజు మనము వెస్ట్ బెంగాల్ చూసినాం, మొత్తం హిందూ సమాజం పూరిగొల్పింది కాబట్టి, అనుకున్నది కాబట్టి, నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈరోజు మన యొక్క గౌరవం అక్కడ నిలబడుతున్నది. బీహార్లో కూడా అదే జరిగింది. అంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో జరిగినవన్నీ కూడా హిందూ సమాజం మేలుకొని తనను తను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మనను గౌరవించే ప్రభుత్వాలే ఉండాలి. హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యవస్థనే ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వాలను మార్చుకున్నారు. ఎప్పుడైతే మనం కూడా ఇక్కడ దక్షిణ భారతదేశంలో, పర్టికులర్ మన తెలంగాణ, ఇక్కడ చట్టాలు ఉన్నాయి. కానీ ఏం చేద్దాం, మన ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నన్ను రైనుద్దీన్ అన్నా పర్వాలేదు అంటున్నాడు. అయిపోయింది. ఇంకా ఎవడండి చట్టాన్ని కాపాడాల్సిన ఆయన, చట్టాన్ని అమలుపరచాల్సింది ఆయన. ఆయనే దాన్ని తూట్లు పొడిచి ఎవడైతే దుర్మార్గంగా దాన్ని అమలుపరుస్తలేరు, రాక్షసులుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ పక్షాన్ని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. తర్వాత ఇంకొకటి, మేము వీటినేమో అంటే చట్టబద్ధంగా మేము చేసేదాన్ని కూడా చేస్తున్నాం. ఎక్కడ బజరంగ దళ పిల్లలు కానీ, విశ్వ హిందూ పరిషత్ పిల్లలు కానీ, హిందూ సమాజం కానీ, గోరక్ష అందరూ కూడా చట్టాన్ని గౌరవిస్తూ మేము వ్యవహరిస్తున్నాము. వాళ్ళు చట్టాలని వ్యవహరిస్తూ దాన్ని ఉల్లంఘిస్తూ దాన్ని హేళన చేస్తున్నారు. నిన్న మొన్న చూడండి, అంటే ఇప్పుడు నిన్న మొన్న కాదు, గత 10 సంవత్సరాలు చూస్తున్నాను నేను. ఈ గోరక్షకులు వీటినైతే కాపాడుతారో వాటిని పోలీస్ స్టేషన్ల నుండి దుర్మార్గంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాక్షసులుగా వ్యవహరిస్తూ ఆ రాక్షస మూక మొత్తము ఈ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఆ గోవులను తస్కరించి వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటిది? ఈయన నిజంగానే రేవంత్ దీనే, రేవంత్ కాదు ఆయన, ఆయన హిందూ కాదు, ఆయన హిందూ పట్టాడు. ఆయన నేనన్నాడు, నాకు నేనంటే ముస్లిం, ముస్లిం అంటే హిందూ. ఖచ్చితంగా ఆయన కూడా దానికి సహకరిస్తున్నాడు. కాబట్టి కొన్ని అంటాం కదా, కంచె చేనుని వేస్తే ఏం చేస్తాం, ఆ విధంగా ఈరోజు మనం అనుకున్న ప్రభుత్వం, ఈరోజు హిందూ సమాజం మేల్కొనాలి, హిందూ సమాజం ఆలోచించాలి. ఏంటంటే మనం ఎవరినైతే గౌరవిస్తూ గౌరవం మనం ముఖ్యమంత్రిగా అనుకున్నామో ఆయన ఒక వర్గానికి మాత్రమే వ్యవహరిస్తున్నాడు, ఒక ముస్లిమ్స్కి మాత్రమే నేను ముఖ్యమంత్రిగా అని వివరిస్తున్నారు, వాళ్ళకే సహకరిస్తున్నారు. కాబట్టి హిందూ సమాజం ఆలోచించి ఇక్కడ కూడా మార్పును తెస్తే అప్పుడు మనం నిజంగా గౌరవంగా బతకగలుగుతాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే ఏదైనా చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో ఒక చట్టం చేస్తే అయిపోద్ది కదా. ఊకే ఈ ప్రెస్ మీట్లు కొట్లాట ఉండకపోయేది కదా. దీని గురించి ఆలోచించారు బాబు. చట్టం ఉంది ఆల్రెడీ, గోహత్య చట్టం మన దగ్గర ఉంది, 1977లో వచ్చింది. ఇక్కడ ఏదైనా కానీ ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? ఇక్కడ అది ప్రెసిడెంట్ రూల్ ఉండదు కదా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది. మరి చట్టాన్ని ఉల్లంఘిస్తుంది ఎవరు, దాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే నేను రేవంత్ వద్దీను అన్నా, నాకు ఇది లేదు అన్నప్పుడు, ఇంత నిర్లజ్జగా ఆయన చెప్పుకున్నప్పుడు, అంటే మా అందరు ఓట్లు తీసుకొని నువ్వు ఒక్క వర్గానికే పనిచేస్తా అని చెప్తున్నప్పుడు, ఇది నిజంగా భగవంతుడు ఆలోచించాలి. భగవంతుడు దీన్ని మాత్రం ఘోష అనేది ఖచ్చితంగా వాళ్ళకి తగిలి తీరుతుంది. దీన్ని మీరు చూస్తారు. ఇంతకుముందు టీఆర్ఎస్ గతి ఏం చేయని, ఇది వీళ్ళ గతి అదే జరుగుతుంది. హిందూ సమాజం కూడా పనిగట్టుకొని మనం హిందువులను గౌరవించే ప్రభుత్వాలనే మనం ఏర్పాటు చేసుకుంటే ఆ రోజు మనం గౌరవంగా ఉంటాం. కానీ లేకపోతే ఈ విధంగా అవమానాలకు లోను కావాల్సి ఉంటుంది. తెల్లాపూర్లో కూడా మన ఒక సంఘటన జరిగింది. ఒక వెహికల్ ఆపి ఆ డ్రైవర్ ముస్లిం అని కావాలనే హిందూ సంఘాలు దాడి చేసేటట్టు కూడా రకరకాల ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంది దీని అసలు నాకు అర్థం కాదు. హిందూ సంఘాలు అయ్యా,
నువ్వు ముందు అసలు ఎందుకు తస్కరించినావు? ఎందుకు నువ్వు దాన్ని గోవులను తీసుకెళ్తున్నావు? గోహత్య ఉంది, నిషేధం కదా, నీది బక్రీద్ కదా, నువ్వు బక్రీలను కదా కోసుకోవాల్సింది. అంటే నువ్వు మమ్మల్ని కించపరచడానికి, హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని నువ్వు కించపరచడానికే కదా ఇది చేస్తున్నది. కాబట్టి నువ్వు చేస్తున్న తప్పు ముందు నువ్వు ఆపు. నువ్వు గంగా జమున తైజీబ్ అంటావు కదా, మేము గోవుని మేము పూజిస్తాం కదా, మరి నువ్వు వదిలిపెడతా కాదా? బక్రీద్ కదా నీ పేరు, బక్రీద్ కదా నువ్వు జరుపుకోవాల్సింది. ఈద్ పోయి నువ్వు ఆవులెందుకు సంహరిస్తున్నావు అంటే దుర్మార్గంగా, రాక్షసంగా వేరుస్తుంది నువ్వు కాదా? నీకు మాత్రం బుద్ధి చెప్తారు మీరు అనుకుంటున్నారు. ఈ ఏదైతే అమ్మాయి ఉందో ఈ రజాకర్లుగా వాళ్ళు రజాకర్లది కూడా పోయిన జమానా. ఇంకొక రోజు ఈ ఎంఐఎంల వాళ్ళని కూడా తరిమి కొట్టడం అనేది హిందూ సమాజం ఖచ్చితంగా చేస్తుంది.